హాయ్ అండి. చాలా రోజులైంది కదా మిమ్మల్ని వంటలతో పలకరించి. గోధుమ రవ్వతో ఇలా చేసి చూడండి అని థంబ్‌నెయిల్ పెట్టాను. ఏం చేస్తానని మీరు వెయిట్ చేస్తూ ఉండుంటారు. అది గోధుమ రవ్వతో కేసరి లేకపోతే హల్వా అంటారండి. ఇది దేవుడి ప్రసాదానికి చాలా బాగుంటుంది. కొంతమందికి తెలిసే ఉండొచ్చు కానీ నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను మీకు. ఎలా చేయాలి, ఏం చేయాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ప్రసాదానికి వచ్చేదంతా మార్గశిర మాసం మనకి, తర్వాత పుష్యమాసం మనం రోజు నైవేద్యాలు పెడుతూ ఉంటాం దేవుళ్ళకి. ఈ నైవేద్యాలు ఇది ఒక వెరైటీగా కంపల్సరీ చేసుకోవచ్చండి, అంత బాగుంటుంది. ఇది ఎలా చేయాలి, దీనికి ఏమేం కావాలి అనేది ఇప్పుడు మీకు 1 బై 1 చేస్తూ చూపిస్తానండి మళ్ళీ మీకు. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్. మనం ఏ వంట చేసినా 100% ఎఫర్ట్ పెట్టి సిన్సియర్గా ట్రై చేసి తప్పకుండా చాలా టేస్టీగా వస్తుందండి. అందులో ఇది ప్రసాదాలు కాబట్టి మనం ఇంకా శ్రద్ధగా తయారు చేస్తాము. దీనికి ఏం కావాలో ఫస్ట్ చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఫస్ట్ గోధుమ రవ్వ అండి, 1/2 కేజీ తీసుకున్నాను. మీకు కావాలంటే 1 కప్పు తీసుకోవచ్చు, ఏ కప్పుతో కావాలంటే ఆ కప్పు. నెక్స్ట్ 1/2 కేజీ పంచదార. నేను కొలతల ప్రకారం తీసుకున్నానండి ఈ రెండు. మీరు ఏ కొలతతో తీసుకుంటే ఆ కొలత తీసుకోండి. నెయ్యి, బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నానండి, ఒక 50 గ్రాములు సన్నగా కట్ చేసుకున్నాను. కిస్మిస్లు ఒక 50 గ్రాములు తీసుకున్నాను. జీడిపప్పు కూడా అలాగే ఒక 50 గ్రాములు తీసుకుని మన కాండు ఫుల్ వేసుకోవచ్చు, లేకపోతే కట్ చేసుకోవచ్చు. ఒక 1/2 డజన్ యాలకులు తీసుకున్నానండి. ఒక పించ్ చిన్న పచ్చకర్పూరం అన్నమాట. ఇది కొంచెం పచ్చకర్పూరం కావాలి, దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది. మనకు కావాల్సిన పదార్థాలు ఇవేనండి. దీనికి గోధుమ రవ్వకి మనము 1కి 3.5 వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకుని, మందపాటి బాండీ పెట్టుకుని, మనం తీసుకున్న నెయ్యిలో కొంచెం నెయ్యి తీసుకుని దాంట్లో జీడిపప్పు ముక్కలు కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఎక్కువ కలర్ మారవసరం లేదండి, కొంచెం కలర్ మారితే చాలు. జీడిపప్పు ఫ్రై చేయటం అయిపోయింది. సిమ్లో పెట్టుకుని తీసుకోవాలండి ఎప్పుడైనా ఫ్రై అయ్యాక, మనం అప్పుడే ఈవెన్గా వస్తాయి, అన్నీ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ బాదం పప్పు తీసుకుందాము. ఇవి ఎక్కువసేపు వేయించుకోక్కర్లేదండి, ఇవేం కలర్ కూడా మారవసరం లేదు, జస్ట్ ఫ్రై అయితే చాలు. ఎక్కువ వేగితే టేస్ట్ మారిపోతాయండి మళ్ళీ బాదం పప్పు. అందులో మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా. ఎప్పుడైనా సరే మనం ఫ్రై అయ్యాక తీసేటప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలి. ఒకవేళ హైలో పెట్టుకుని వేయించితే కనుక, ఇవన్నీ మనం సిమ్లోనే పెట్టుకుని వేయించుకుంటాం సహజంగా. డ్రై ఫ్రూట్స్ అనేవి ఎప్పుడైనా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే నీట్గా వస్తుందండి వేపు. మనం నెక్స్ట్ కిస్మిస్లు తీసుకుందాము. మీకు డ్రై ఫ్రూట్స్ ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం క్వాంటిటీ పెంచి కూడా తీసుకోవచ్చండి. ఇవి చక్క బాల్స్గా ఉబ్బి బాగున్నాయి. ఇలా బాల్స్ లాగా రాగానే తీసేసుకోవచ్చు మనము. తర్వాత ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము దాంట్లోనే. యాడ్ చేసుకుని కొంచెం అది కూడా కరగంగానే ఇప్పుడు తీసుకున్న ఈ గోధుమ రవ్వ దీంట్లో వేసేసుకుని చక్క సన్నమంట కానీ లేకపోతే మీడియం టు లో తీసుకుని ఫ్రై చేసుకుందాం. కొంచెం బాగా వేగనిద్దాము, పచ్చివాసన అంతా పోయి చక్కగా ఇది కూడా కమ్మటి వాసన వస్తుందండి. కొంచెం ఓర్పుగా 10 నిమిషాలన్నా పడుతుంది వేగాలంటే. ఇది దగ్గరే ఉండి మనం వేయించుకుంటే నీట్గా వస్తుంది. ఇలా వేగితే చాలు, ఇదేం కలర్ మారవసరం లేదండి. వేగాక మనం దంచుకున్నట్టు పెట్టుకున్నాం కదా యాలకులు, అవి కూడా వేసి ఆ ఫ్లేవర్ రవ్వకు మొత్తం పట్టేట్టు బాగా కలుపుకొని చక్కగా 2 నిమిషాలు పెట్టుకుందాం. నెక్స్ట్ పెద్ద గిన్నె ఒకటి పెట్టుకుందాం అండి. అది మందంగా ఉండాలి, అడుగు మందంగా ఉండాలండి. అది స్టీల్ అవ్వు, నాన్ స్టిక్ అవ్వు, జర్మన్ సిల్వర్ అవ్వగాక ఏదైనా సరే. ఇప్పుడు మనం 1కి 3.5 వాటర్ తీసుకోవాలండి. ఈ గ్లాస్ నిండా నాకు రవ్వ వచ్చింది కొలుచుకుంటే. ఈ గ్లాస్తో 3.5 వాటర్ తీసుకుంటున్నానండి నేను. ఏ ఏ గ్లాస్తో రవ్వ తీసుకుంటే ఆ గ్లాస్తో వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. కప్పుతోటైనా సరే 3.5 కప్పులు
ఒక కప్పు రవ్వకి 3:30 కప్పులు వాటరు, ఒక కప్పు సేమ్ కప్పు పంచదార. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి పంచదార. ఈ వాటర్ని బాగా మరిగిద్దాం. అడుగంటకుండా ఉండేటటువంటి గిన్నె తీసుకోవాలండి కంపల్సరీ. హైలో పెట్టుకుని మనం నీళ్ళు కాగబెట్టుకోవచ్చు. నీళ్లు కాగాక మాత్రం ఫ్లేమ్ లోలో పెట్టుకుని మెల్లిగా రవ్వను వేసుకుందాము. లేకపోతే మొత్తం ఒకసారి వేసేసామంటే కనుక నీళ్ళ చిందులు మన చేతి మీద పడి కాలే అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా వేసుకుందాం. ఇదేమి గడ్డగట్టదు బొంబాయి రవ్వలాగా, ఫ్రీగా ఉంటుంది. కానీ వేడి నీళ్ళతో కాబట్టి నిదానంగా పని చేసుకోవాలి. దీంతో మొత్తం వేసేసుకుని కలబెట్టుకుందాం నీట్గా. నీట్గా మొత్తం ఒకసారి కలబెట్టేసేసుకుని దీని మీద ఒక ప్లేట్ పెట్టుకుందాం. ఇప్పుడే కాబట్టి మనం రవ్వ పోసింది మీడియంలో పెట్టుకోవచ్చండి. మీడియంలో ఫ్లేమ్ పెట్టుకుని ఒక స్టీల్ ప్లేట్ పెట్టేసుకుని 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. 5 మినిట్స్ ఆగాక తీసి చూస్తే ఇలా ఉందండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మర్చిపోవద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నప్పటికీ ఉడికేటప్పుడు మనం తీసి కలబెట్టేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలి. లేకపోతే ఆ చిందులు మన చేతుల మీద పడతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలబెట్టుకుని ఒక్కసారి మళ్ళీ ఇంకో 5 మినిట్స్ మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికాక అప్పుడు మళ్ళీ ప్లేట్ తీసి మళ్ళీ కలబెట్టుకుందాం. మొత్తం ఇది ఈజీగా 20 మినిట్స్ పైన ప్రాసెస్ అండి. ఇది మనం హడావిడి పడితే అవ్వదు. గోధుమ రవ్వ కొంచెం స్లోనే ఉడకటం, ఫాస్ట్గా అయితే అవ్వదు. ఇలా గట్టిపడింది. ఇలా గట్టిపడ్డాక మాత్రం ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు మీడియం పెట్టుకుంటే మాడిపోతుంది అడుగున. అందుకని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. ఒకసారి చెక్ చేసుకుందాం ఇంకెంతసేపు పడుతుంది అనేది. ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది కదా. ఉడికితే మెత్తగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉడికింది కాబట్టి పంచదార పోసేసుకున్నాను. నేను మాత్రం ఈక్వల్ పార్ట్స్లోనే పోసానండి. ఎంత రవ్వ తీసుకున్నానో అంత పంచదారే పోసాను. కొంతమంది కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, ఇంకో పావు కప్పు తీసుకోవచ్చు అనమాట. నేను మాత్రం ఈక్వల్ పార్ట్సే తీసుకున్నాను. ఈ పంచదార కూడా పోసాక మొత్తం చక్కగా కలబెట్టుకుందాం. కొంచెం లూజుగా అవుతుంది అనమాట. మనం పంచదార పోసి కలబెట్టుకున్నాక కొంచెం లూజ్ అవుతుంది. ఇది మొత్తం బాగా కలబెట్టాలండి. పంచదార అది రవ్వ, ఉడికిన రవ్వ బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యేట్టు కలబెట్టుకోవాలి. ఇప్పుడే అడుగు మాడకుండా జాగ్రత్తగా కలబెట్టుకుంటూ ఉండాలి మనం. అందుకే అడుగు మందం గిన్నె తీసుకోవాలని చెప్పింది. మనం ఎంత నెయ్యి పోసుకున్నా ఎంత చేసినా ఒక్కొక్కసారి అడుగు మాడిపోవచ్చండి, గిన్నె కనుక మందం లేకపోతే. అందుకని మందపు గిన్నె తీసుకుంటే అడుగు మాడకుండా వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు లూజ్ అయింది కదా, ఈ లూజ్ అయిన దాన్ని మళ్ళీ కొంచెం టైట్ అవుతుంది అనమాట. ఆ టైట్ అయ్యేదాకా కొంచెం కలబెట్టుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్కువ టైం పట్టదండి. పంచదార కరగటానికి మళ్ళీ మొత్తం కలిపి గట్టిగా అవ్వటానికి ఎక్కువ టైం ఏం పట్టదు. గట్టి పడిపోయింది కదా. ఇప్పుడు ఒక్క రవ్వంత అంటే రవ్వంతేనండి పచ్చకర్పూరం వేసాను. ఇది ఈ టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. కానీ స్వీట్స్కి, ప్రసాదాలకి ఇది వేస్తే వచ్చేంత టేస్ట్ ఇంకా వేరేగా లేకపోతే రాదు. ఇంకొకసారి కలబెట్టుకుందాం బాగా. దీని ఫ్లేవర్ కూడా మొత్తం పట్టాలి కదా. ఇప్పుడు ఇంకా నెయ్యి ఉంది కదా, ఈ నెయ్యి మొత్తం కూడా పోసేసుకుందాం. మొత్తం 350 ml పడుతుందండి నెయ్యి. మనం 3 పార్ట్స్గా వేసాము, మీకు గమనించే ఉంటారు. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్కి, తర్వాత రవ్వ వేయించడానికి, ఇప్పుడు మొత్తం ఉడికాక ఫైనల్ టచ్ అప్ అనమాట. మొత్తం 1/2 kg రవ్వకి 300 ml మినిమం పడుతుంది. ఇంకొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది.
చాలా టేస్టీగా వస్తుంది అప్పుడు. స్వీట్స్ వెయ్యని నెయ్యిలోనే ఉంటుందండి టేస్ట్. నెయ్యి, యాలకుల పొడి, పచ్చకర్పూరం ఇవి వేయాల్సిన వాటికి వేస్తే చాలా కమ్మగా ఉంటుంది. మనం దేవనామ స్మరణ చేసుకుంటూ చేస్తే గనక అది 100% చాలా పర్ఫెక్ట్‌గా చాలా టేస్ట్‌గా వస్తదండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్‌లోకో, ప్రసాదం బౌల్‌లోకో, ప్రసాదానికి చేస్తే ప్రసాదం బౌల్‌లోకో తీసుకుందాము. ఇప్పుడు చక్కగా మనం నీట్‌గా సర్దేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకున్నాం గదా! ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం చల్లేసుకుందామండి. దీని మీద మొత్తం గార్నిష్ చేసుకుందాము. కొంచెం సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్నాంగా విడిగా దాంట్లోకి కూడా కాసిని వేసుకుంటే ఇంక బావుంటది. దేవుడికి నైవేద్యం పెట్టుకుంటానికి కొంచెం విడిగా కప్పులోకి తీసుకుంటాం కదా ఒక్కొక్కసారి. అలా బావుంటది. ఈ వంట గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తయారు చేసి చూడండి. లైక్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్‌కి, చుట్టాలకి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ బాక్స్‌లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.